అర్బన్ లైఫ్ స్టైల్ మన ఫర్టిలిటీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ మధ్యన దాని వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. మన యాక్టివిటీస్ తగ్గిపోవటం, మన లైఫ్ స్టైల్ మారిపోవటం, మన ఫుడ్ ఇంటేక్ మారిపోవటము, ఇవన్నీ కూడా చాలా మటుకు ఈ అర్బన్ లైఫ్ స్టైల్లో ఎక్కువ అవటం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన పేరెంట్స్ కాలంలో బాగా పొలం పనులు చేసేవాళ్ళు, పేరెంట్స్ ఇన్ ద సెన్స్ గ్రాండ్ పేరెంట్సే అనుకోండి, పొలం పనులు చేసేవాళ్ళు, ప్రతిరోజు మార్నింగ్ లెగటము, ఏదో ఒక పని చేయటము, ఇవన్నిటి వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉంటుంది. టైంకి ఫుడ్ తీసుకోవటం కూడా ప్రాపర్ గా తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న మన వర్క్ స్ట్రెస్ కానీ, దాని వల్ల మన స్లీపింగ్ ప్యాటర్న్స్ మారిపోయినాయి. మనం వాకింగ్ కానీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈజీగా క్యాబ్స్ దొరుకుతున్నాయి, ఫాస్ట్ గా వాటిలో వెళ్ళిపోతున్నాం. అంతేగాని యాక్టివిటీ వాకింగ్ అనేది మన లైఫ్ స్టైల్లో తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి డైటరీ చేంజెస్. ఆబ్వియస్ గా ఇంతకు ముందు రోజుల్లో ఇంట్లోనే కుక్ చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఫుడ్డే తీసుకునే వాళ్ళు, వాళ్ళు పండించుకున్న ఫుడ్డే తీసుకునే వాళ్ళు, ఆయిల్స్ ఎట్లా వేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకే లిమిట్ అనేది తెలిసింది. ఇప్పుడు మనము బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, టైం తక్కువ ఉండవు, వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోవటము, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోవటము, అండ్ మనీ ఎర్నింగ్ కోసము ఎక్కువ టైం వర్క్ చేయటం, దీని వల్ల మనకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అంటే ఈజీగా బయట దొరుకుతుంది. రెస్టారెంట్స్ కి ఎక్కువ వెళ్ళటము, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో దొరికే ఫుడ్. సో వాటి వల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ యూజ్ చేసే ఆయిల్స్ తెలీదు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏం చేస్తున్నారో తెలీదు, ఎలాంటి లైక్ బేసిక్ థింగ్స్ తీసుకొచ్చి వాటిలో కలుపుతున్నారో తెలీదు. దాని వల్ల కూడా ఆబ్వియస్ గా మన ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ స్లీప్. ఇది వరకు రోజుల్లో మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో స్లీప్ నార్మల్ గా వాళ్ళు ఫీల్డ్ లో వర్క్ చేసేసుకున్న తర్వాత మోస్ట్లీ 7 o'clock 8 o'clock నిద్రపోయేవాళ్ళు, మార్నింగ్ 4 o'clock ఈజీగా 8 hours ఆఫ్ స్లీప్ ఉండేది. సో ఆ స్లీప్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైక్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయాయి అనమాట. అందువల్ల క్వాలిటీ కూడా బెటర్ గా ఉండేది. ఇప్పుడు లేట్ అవర్స్ ఆఫ్ స్లీపింగ్, లేట్ గా లెగటము, దానివల్ల ఈ లేట్ గా లెగటం వల్ల మనం చేయాల్సిన వర్క్ ఏమీ చెయ్యట్లేదు. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. దేని మీద? మన ఫర్టిలిటీ మీద ఆబ్వియస్ గా ఇంపాక్ట్ అవుతుంది. ఇంకొకటి ప్లాస్టిక్స్. ఇది వరకు రోజుల్లో మనం వాటర్ తీసుకోవటం కానీ, మన ఫుడ్ కూడా అన్ని లైక్ రాగి చెంబులు అట్లాంటి వాటిలో వాటర్ తాగేవాళ్ళు, నార్మల్ గా ఇంట్లో ఉన్న ప్లేట్స్ లోనే తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే బయట రెస్టారెంట్స్ లో తినటం వల్ల ప్లాస్టిక్ ప్లేట్స్ ఇస్తా ఉంటారు, లేదంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో మనము వాటర్ తాగటం. ఇవన్నీ ప్లాస్టిక్స్ మైక్రో పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మన లోపలికి వెళ్ళిపోవటం వల్ల మన ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతా ఉంటుంది అనమాట. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఇన్ఫర్మేషన్. ఓవర్ గా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్స్ లో దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటది అంటే ఒక్కొక్కసారి మనల్ని మిస్లీడ్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మేబీ అందరు డాక్టర్స్ మీకు చెప్తా ఉండుండొచ్చు యూట్యూబ్స్ లో, కానీ ప్రతి పేషెంట్ ఇది డిఫరెంట్. సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు, మీ ప్రాబ్లం ఎంతవరకు ఉన్నది అనే దాని మీద మీ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉండదు. మేబీ ఒక పేషెంట్ ఏజ్ తక్కువ ఉండుండొచ్చు, ఆమె ఏఎంహెచ్ తక్కువ ఉండుండొచ్చు, దానికోసం ఇచ్చే ట్రీట్మెంట్ వేరు ఉండదు. లేదు మీ ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, మీకు ఇచ్చే ట్రీట్మెంట్ వేరు ఉండొచ్చు. లేదు మీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోవటం, మీ ఏఎంహెచ్ తగ్గిపోవటం, మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవ్వటము, ఇవన్నీ కూడా మీ యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయా, మీకు పీరియడ్ అప్పుడు పెయిన్ రావటం, హెవీ బ్లీడింగ్ ఉందా లేదా, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కాదు అనట్లా, కానీ మీకు అది సూట్ అవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అందుకని బెటర్ మీరు ఒక్కసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలిస్తే మీకు బేసిక్ టెస్ట్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏఎంహెచ్ మీలో, అండ్ ఒక బేస్ లైన్ స్కాన్. ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే మీ హస్బెండ్ స్పర్మ్ టెస్ట్, మీ స్పర్మ్ టెస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్, మీకు వేరే హ్యాబిట్స్ ఉంటే అవి ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అంటే యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ బేసిస్ మీద మీరు ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు బెటర్ ఉంటుంది. సో ఈ బిజీ లైఫ్ లో మీకున్న వర్క్ స్ట్రెస్ లో ఇంపార్టెంట్ చేయాల్సిన పనులు చేయట్లేదు. మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో అది మర్చిపోతుండడం వల్ల ప్రాబ్లమ్స్ తర్వాత ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే బెటర్ ఒక్కసారి ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూపించుకుంటే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ.